నమస్తే, నా పేరు డాక్టర్ స్నిగ్ధా కోమాకుల. I am consultant neurophysician at Prathima Hospital, Kukatpalli. So today March 24th is marked as a World TB Day. సో ఈ 2022 March 24th TB Day సందర్భంగా WHO ఒక కొత్త స్లోగన్ రిలీజ్ చేసింది. ఇట్స్ నథింగ్ బట్ ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ అండ్ సేవ్ లైఫ్స్ అని. అంటే ఇట్స్ కాలింగ్ యాక్చువల్లీ గ్లోబల్ లీడర్స్ టు ఎండ్ టీబీ అండ్ ఆల్సో టు ప్రమోట్ అవేర్నెస్ ఆన్ టీబీ అండ్ ఈ టీబీ స్ప్రెడ్ని తగ్గించడానికి ఎర్లీగా డిటెక్ట్ చేసి పేషెంట్స్కి త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రయింగ్ టు ఇన్వెస్ట్ మోర్ అనమాట అండ్ కాలింగ్ అవుట్ ఫర్ ఆల్ ద గ్లోబల్ లీడర్స్. అయితే కోవిడ్ సిట్యుయేషన్తో యాక్చువల్లీ వాట్ ఎవర్ ప్రోగ్రెస్ మనం ఇన్ని రోజులు టీబీ అరికట్టడానికి ఎంత అయితే ఫైట్ చేస్తున్నామో, ఎంత ప్రోగ్రెస్ అయిందో, ఈ కోవిడ్ పాండమిక్లో దిస్ హ్యాస్ యాక్చువల్లీ రివర్స్డ్. మన ప్రోగ్రెస్ అంతా కొంచెం రివర్స్ అయింది ఈ సిట్యుయేషన్లో. అయితే ఇన్ 2020 కనుక మనం స్టాటిస్టిక్స్ చూసినట్టయితే 9.9 మిలియన్ పర్సన్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ టీబీ వరల్డ్ వైడ్ అండ్ అందులో 1.5 మిలియన్ డెత్స్ అయ్యాయి ఒక్క సంవత్సరంలో 2020లో జస్ట్ బికాస్ ఆఫ్ టీబీ. సో అందుకని మనం ఈ టీబీ గురించి అవగాహన పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ తెలిసేటట్టు చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే పిల్లల్ని చూస్తే లైక్ చిల్డ్రన్లో ఒక 1.2 మిలియన్ మంది కిడ్స్ దే వర్ ఎఫెక్టెడ్ విత్ టీబీ ఇన్ 1 year, ఒక ఇయర్లో. అండ్ వాట్ ఈజ్ బ్రెయిన్ టీబీ అండ్ స్పైన్ టీబీ? అయితే అందరికీ చాలామందికి తెలుసు టీబీ అంటే లంగ్స్కి వస్తుంది, లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని. అయితే చాలామందికి తెలియని విషయము, మెనీ దే డోంట్ నో దట్ టీబీ బ్రెయిన్కి, స్పైన్కి కూడా వస్తుంది అలాంగ్ విత్ అదర్ ఆర్గన్స్ లైక్ జెనటల్ ఆర్గన్స్ కానీ, పేగులకు కానీ అండ్ లంగ్స్లో చుట్టూ ఉండే పొరలకి కానీ, స్టమక్కి ఎట్లా అయితే వస్తుందో అలానే బోన్స్కి ఎలా అయితే టీబీ వస్తుందో సేమ్ బ్రెయిన్ అండ్ స్పైన్ టీబీ కూడా అట్లానే వస్తుంది. అండ్ ఇది ఇప్పుడు నార్మల్గా లంగ్ టీబీ వచ్చిన పేషెంట్స్లో ఒక 10% మందికి ఈ బ్రెయిన్ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇది మోర్ కామన్ చిల్డ్రన్లో, చిన్నపిల్లలు, అడాల్సెంట్స్, టీనేజర్స్లో బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడం చాలా కామన్ యాక్చువల్లీ. అండ్ అన్ని రకాల టీబీతో మనం పోల్చుకుంటే బ్రెయిన్ అండ్ స్పైన్ టీబీ ఈజ్ ద మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ టీబీ అండ్ చాలా డివాస్టేటింగ్గా ఉంటుంది. అండ్ ఎందుకంటే దీని యొక్క రిజల్ట్, అవుట్కమ్, పేషెంట్ దీని నుండి బయటపడిన తర్వాత దీని అవుట్కమ్ చాలా అన్యాక్సెప్టబుల్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకున్న డెఫిసిట్స్ కానీ, వాళ్ళ ఉండిపోయిన వీక్నెస్ కానీ దే విల్ బి ఎట్ వెరీ అన్యాక్సెప్టబుల్ లెవెల్. సో దీన్ని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు ఈ టీబీ ఎన్ని రకాలు ఉంటుంది, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ టీబీ ఆర్ దేర్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీబీ లంగ్స్ నుండి బ్రెయిన్కి ఎలా స్ప్రెడ్ అవుతుందో చూద్దాం. నార్మల్గా ఏమవుతుందంటే ఈ లంగ్స్లో ఉన్న టీబీ ఈ ఒక ఫోకస్ నుండి బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి, ఇది హెమటోజోనస్ రూట్ అంటాము, బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్ చుట్టూ ఉండే పొరలకి వచ్చి ఒక ఫోకస్ ఫామ్ అవుతుంది. అయితే ఇది వెంటనే ఎఫెక్ట్ చేస్తుందా అంటే లేదు. యూజువల్లీ చిన్నపిల్లల్లో ఒకసారి టీబీ, వాళ్ళకి లంగ్ టీబీ వచ్చినప్పుడు ఫస్ట్ 3 monthsలో బ్రెయిన్ టీబీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ మిగిలిన వాళ్ళతో అంటే ఇప్పుడు మనం అదర్ పర్సన్స్ కనుక చూస్తే చాలా మందిలో ఇది డార్మెంట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. బ్రెయిన్కి రీచ్ అయిన తర్వాత అది అట్లానే సైలెంట్గా డార్మెంట్ ఫేజ్లోకి చాలా ఇయర్స్ వెళ్ళి పేషెంట్ ఎప్పుడైతే వాళ్ళ ఇమ్యూనిటీ స్టేటస్ తగ్గుతుందో, వాళ్ళకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఆ టైంలో ఇట్ కెన్ అగైన్ యాక్ట్ అనమాట. అంటే లంగ్ టీబీ వచ్చిన ఎన్నో సంవత్సరాల తర్వాత పేషెంట్కి బ్రెయిన్ టీబీ రావచ్చు, ఆర్ ఇమీడియట్గా కూడా చిన్నపిల్లల్లో యూజువల్లీ కామన్గా వస్తుంది. అండ్ ఈ ఎఫెక్ట్ అయిన తర్వాత ఎన్ని రకాలు బ్రెయిన్ అండ్ స్పైన్ టీబీ వస్తుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్? యాక్చువల్లీ దాన్ని వచ్చిన లొకేషన్ బట్టి దీన్ని ఇలా క్లాసిఫై చేస్తాం. లైక్ ట్యూబర్కులర్ మెనింజైటిస్ అంటాం. ట్యూబర్కులర్ మెనింజైటిస్ అనేది మోస్ట్ కామన్ అన్ని రకాల బ్రెయిన్ అండ్ స్పైన్ టీబీ రకాల్లో మనం చూస్తే ఇది 5% ఇన్సిడెన్స్ ఉంటుంది దీనికి కంపేర్ టు ఆల్ న్యూరాలజీ టీబీలో. సో ఇందులో ఏమవుతుందంటే బ్రెయిన్ చుట్టూ ఉండే పొరలకి స్వెల్లింగ్ వచ్చి టీబీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల దానివల్ల పేషెంట్ ఒక డ్రౌజీ స్టేట్లోకి, ఎన్కెఫలోపతి స్టేట్లోకి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ వన్ విచ్ ఈస్ మోస్ట్ కామన్. అలానే ఇంకొకటి ఏంటంటే ఇంట్రాక్రేనియల్ ట్యూబర్కులోమాస్ అంటాం. ట్యూబర్కులోమాస్ అంటే ఏంటంటే ఈ టీబీ ఏవైతే ఉంటాయో ఇవి చిన్న చిన్ని సర్కిల్స్ లాగా ఒక ఫామ్ చేసి, గ్రాన్యులోమాస్ అంటాం, ఫామ్ చేసి ఇవి బ్రెయిన్ అంతా స్ప్రెడ్ అవ్వచ్చు. ఇది
ట్యూబర్క్లోమాస్ అంటాం. అలానే ఇంకొక రకం ఏంటంటే ఒక పెద్ద యాబ్సెస్ లాగా కూడా ఫామ్ అవ్వచ్చు. బ్రెయిన్‌లో ఒక పెద్ద యాబ్సెస్ ఫామ్ అయ్యి దిస్ ఈస్ ద మోస్ట్ సివియర్ అండ్ ఇది ట్రీట్మెంట్‌కి కూడా రెస్పాండ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటది. అండ్ ఈ పేషెంట్ సర్జరీ దాకా వెళ్ళే అవకాశం ఉంటది. దిస్ ఈస్ అనదర్ టైప్. ఇది యూజువల్‌గా 4-7% కామన్ ఇన్ ఆల్ ద టైప్స్ ఆఫ్ బ్రెయిన్ టీబీ మనం చూసినట్టయితే. అండ్ అనదర్ వేరియంట్ ఏంటంటే ఇంకొక టైపు ట్యూబర్క్యులర్ వాస్కులైటిస్. ట్యూబర్క్యులర్ వాస్కులైటిస్ అంటే స్ట్రోక్ కూడా రావచ్చు టీబీ వల్ల. అంటే ఇప్పుడు ఎట్లా అయితే పొరలకి బ్రెయిన్ లోపల ఎలా అయితే ఇన్ఫెక్ట్ చేస్తుందో ఈ టీబీ బ్యాక్టీరియా వెళ్ళి బ్లడ్ వెజల్స్ అంటే మన రక్తనాళాలు బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల మీద కొంచెం ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి వాటిని బ్లాక్ చేసి స్ట్రోక్ లాగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే అనదర్ టైప్ స్పైన్ టీబీ. స్పైన్ టీబీలో ఏంటంటే యూజువల్గా మోస్ట్ కామన్ మన స్పైనల్ కార్డ్ చుట్టూ ఉండే వర్టిబ్రా ఏవైతే బోన్స్ ఉంటాయో వర్టిబ్రా మన వెన్నుపూస చుట్టూ ఉండే బోన్స్, ఈ వర్టిబ్రాకి టీబీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మోస్ట్ కామన్గా పాట్ స్పైన్ అంటాం దీనివల్ల స్పైనల్ కార్డ్ నొక్కుకోవడం వల్ల స్పైనల్ కార్డ్ నుండి బయటకు వచ్చే నర్వ్ రూట్స్ కంప్రెస్ అవ్వడం వల్ల పేషెంట్కి పెరాలసిస్ అట్లాంటివి రావచ్చు. అండ్ ఇది యూజువల్గా 1% దీని ఇన్సిడెన్స్ ఉంటుంది. అలానే అనదర్ టైప్ ఆఫ్ స్పైనల్ టీబీ ఏంటంటే ఈ వర్టిబ్రా అంటే బోన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా వెన్నుపూసలోనే చిన్నగా గ్రాన్యులోమాస్ అవే చిన్ని ఓవల్ షేప్డ్ సర్కిల్స్ లాగా ఫామ్ చేసి దాని చుట్టూ వచ్చే స్వెల్లింగ్ వల్ల కూడా మనకి పేషెంట్కి వీక్నెస్ లేదా యూరిన్ పోయే ఇబ్బందులు ఇలాంటివి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఈ స్పైనల్ కార్డ్ చుట్టూ మన వెన్నుపూస చుట్టూ ఉండే షీట్ ఉంటుంది. ఆ షీట్కి ఉన్న చుట్టూ వాపు ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయడం వల్ల కూడా టీబీ రావచ్చు. సో దీన్ని స్పైనల్ ఎరక్నాయిడైటిస్ అంటాం. సో ఇలా మనం కనుక చూసినట్టయితే ఇట్ కెన్ ఇన్వాల్వ్ టు ఎనీ ఎక్స్టెంట్ అంటే చాలా డిఫరెంట్ టైప్స్గా పేషెంట్ ప్రజెంట్ అవ్వచ్చు. అండ్ సో మన ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ చాలా లో ఉండాలి అండ్ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి. అండ్ పేషెంట్కి ఎలాంటి లక్షణాలు వస్తాయి, పేషెంట్ బ్రెయిన్ టీబీతో ఎలాంటి లక్షణాలతో ఉన్నప్పుడు మనం సస్పెక్ట్ చేయాలి. యూజువల్గా నార్మల్ మెదడువాపు కన్నా టీబీతో వచ్చిన మెదడువాపుతో పేషెంట్స్కి చాలా స్లోగా సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. అంటే ఒక గత 2 వారాలు 3 వారాలుగా స్లోగా పేషెంట్కి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. అంటే సాయంత్రం రాగానే కొంచెం ఫీవర్ లాగా వచ్చి చలి జ్వరం లో గ్రేడ్ ఫీవర్ కూడా మరి ఎక్కువ రాకుండా చాలా 99-100 వరకే ఫీవర్ రావడము, వాళ్ళకి వామిటింగ్స్ రావడం, తలనొప్పి రావడం, ఫిట్స్ కూడా రావచ్చు, ఫిట్స్ లాగా డెవలప్ అవ్వచ్చు. ఆర్ ఒకవైపు పక్షవాతం లాగా రావడము, పేషెంట్ చాలా డ్రౌజీగా అయిపోయి రెస్పాండ్ కాకుండా ఉండడము అండ్ ఇవన్నీ కూడా చాలా స్లోగా డెవలప్ అవుతాయి. అయితే కొంతమంది పేషెంట్స్కి అసలు బ్రెయిన్ టీబీ ఉన్నా కానీ వాళ్ళకి బ్రెయిన్కి సంబంధించిన లక్షణాలు నరాలకి సంబంధించిన లక్షణాలు లేకుండా జస్ట్ వాళ్ళకి ఆకలి తగ్గడము లేదా సరిగ్గా నిద్ర లేకపోవడము అండ్ బాగా బరువు తగ్గడము అండ్ చిన్నపిల్లలు అయితే వాళ్ళు జస్ట్ కడుపు నొప్పితో కూడా ప్రజెంట్ అవ్వచ్చు అండ్ చాలా చికాకుగా ఉండడం, ఇరిటేషను అండ్ సరిగ్గా బిహేవ్ చేయలేకపోవడము ఇవన్నీ లక్షణాలతో ఉన్నప్పుడు ఇలా కూడా ప్రజెంట్ అవుతారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనం సస్పెక్ట్ చేయాలి బ్రెయిన్ టీబీ గురించి, ఎస్పెషల్లీ మోర్ దాన్ 7 days ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు. అండ్ పేషెంట్ చాలా డిట్యూరేట్ అవుతూ ఉంటారు, చాలా సిక్ స్టేట్లో ప్రజెంట్ అవుతారు. అయితే ఈ లక్షణాలు బ్రెయిన్ టీబీలో యూజువల్గా చూస్తాం. అలానే మనం స్పైన్ టీబీలో ఎలాంటి లక్షణాలు చూస్తాం, స్పైనల్ కార్డ్ టీబీలో యూజువల్లీ పేషెంట్కి కాళ్ళల్లో అంటే వెన్నుపూసలో ఇన్ఫెక్షన్ వల్ల కాళ్ళకి వెళ్ళే నరాలు బ్లాక్ అవ్వడం వల్ల ఎయిదర్ కాళ్ళు చేతుల్లో వీక్నెస్ లాగా రావడము, మొద్దుబారిపోయినట్టు ఉండడము, సూదులు పొడిచినట్టు ఉండడము, కొంతమందికి యూరిన్ ఇబ్బంది కూడా అవ్వచ్చు, తెలియకుండా బట్టల్లో యూరిన్ అయిపోవడం లేదా ఎక్కువసేపు యూరిన్ ఆపుకోలేకపోవడం, చాలాసార్లు యూరిన్కి వెళ్ళాల్సి రావడం ఇలాంటి లక్షణాలతో కూడా స్పైనల్ కార్డ్ టీబీతో ప్రజెంట్ అవుతారు. అండ్ ఈ లక్షణాలతో ప్రజెంట్ అయిన వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేసి టీబీకి రూల్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే ఇవి ఎవరిలో మోస్ట్ కామన్గా వస్తాయి, ఎలాంటి పేషెంట్స్లో ఇలా బాగా ఎక్కువ సివియర్గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే యూజువల్గా ఆల్రెడీ చెప్పాను నేను లైక్ చిల్డ్రన్లో యంగర్ పీపుల్ ఆర్ మోర్ రిస్క్ ఫర్ డెవలపింగ్ బ్రెయిన్ అండ్ స్పైన్ టీబీ. అలానే న్యూట్రిషన్ సరిగ్గా లేనప్పుడు, మాల్ న్యూట్రిషను అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు, ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉన్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి పేషెంట్స్ కానీ ఆర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఎవరైతే హూ ఆర్ ఆన్ ఇమ్యూనోసప్రెసెంట్స్ వీళ్ళందరిలో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఇలాంటి పేషెంట్స్లో మనం ఇంకా కేర్ఫుల్గా సస్పెక్ట్ చేస్తాం అనమాట. అండ్ దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ అలానే క్లోజ్డ్ స్పేసెస్లో ఉన్న వాళ్ళు లైక్ వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ వెన్ చిల్డ్రన్ ఆర్ ఇన్ హాస్టల్స్ కానీ ప్రిజన్స్లో ఉండే వాళ్ళు కానీ మైగ్రెంట్ వర్కర్స్ కానీ
దే ఆర్ అట్ మోర్ రిస్క్. సో వీళ్ళందరిలో మనం చాలా కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ చేయాలి, సస్పెక్ట్ చేయాలి అండ్ ఎర్లీగా పేషెంట్స్ హాస్పిటల్కి రావాలి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు. అండ్ టెస్ట్స్ ఏముంటాయి, ఏం టెస్ట్ చేస్తాం యూజువల్లీ డయాగ్నోస్ చేయడానికి? యూజువల్లీ బ్రెయిన్ అండ్ స్పైన్ టీబీకి ఎంఆర్ఐ విల్ బి డయాగ్నోస్టిక్. అంటే ఎంఆర్ఐలో మనకి మెనింజైటిస్ ఉన్నా కానీ లక్షణాలు తెలుస్తాయి, ట్యూబర్క్లోమాస్ ఉన్న లక్షణాలు తెలుస్తాయి అండ్ ఇవన్నీ లక్షణాలు తెలుస్తాయి. అలానే వీటి కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఈ ట్యూబర్క్లోమా వెళ్ళి మన బ్రెయిన్లో ఉండే వాటర్ వెంట్రికల్స్ ఉంటాయి, వెంట్రికల్స్లో వాటర్ ఉంటాయి కదా, సో అక్కడ బ్లాక్ చేయడం వల్ల, అలానే అవి థిక్ ఎక్సుడేట్స్ ఫామ్ చేస్తాయి. అవి బ్లాక్ చేయడం వల్ల బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అవడం జరుగుతుంది. దీన్నే హైడ్రోకెఫలస్ అంటాం. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఎంఆర్ఐలో క్లియర్గా తెలుస్తాయి. దీంతో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే సిఎస్ఎఫ్, అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, వెన్నుపూసలోంచి నీరు తీసి టెస్ట్కి పంపించడం. అయితే దురదృష్టవశాత్తు టీబీకి ఏవైతే టెస్ట్స్ ఉన్నాయో దే ఆర్ వెరీ ఇన్సెన్సిటివ్ అనమాట. సో మనం టీబీ సస్పెక్ట్ చేసినప్పుడు రిపోర్ట్ రావడానికన్నా ముందు కూడా ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది యాక్చువల్లీ ఇలాంటి పేషెంట్స్కి. సో ఈ సెన్సిటివిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏఎఫ్బి స్మియర్ చూసినా దాని సెన్సిటివిటీ 10 to 50% ఉంటుంది. కల్చర్ టెస్ట్ ఆర్ ఆల్సో సమ్ టైమ్స్ దే ఆర్ వెరీ ఇన్సెన్సిటివ్, 50 to 60% ఉంటుంది. అండ్ ఇది పేషెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అలానే పీసీఆర్ టెస్టింగ్స్ ఉంటాయి, వీటి సెన్సిటివిటీ కూడా ఇట్ విల్ బి అరౌండ్ 70 to 80%. సో ఈ సెన్సిటివిటీ పారామీటర్స్ యొక్క మనకి ఏవైతే హర్డిల్స్ ఉన్నాయో వీటిని దాటుకొని మనం క్లినికల్గా, రేడియోలాజికల్గా మనం అంతా పిక్చర్ చూసి డయాగ్నోస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్కి వస్తే, ట్రీట్మెంట్ ఏముంటుంది? యాక్చువల్లీ నార్మల్ ఏవైతే టీబీ మెడికేషన్స్ ఉన్నాయో దీస్ మెడికేషన్స్ వర్క్ బెస్ట్ ఫర్ బ్రెయిన్ అండ్ స్పైన్ టీబీ ఆల్సో. సో కాకపోతే బ్రెయిన్ అండ్ స్పైన్ టీబీలో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఎంత ఎర్లీగా మనము టీబీ మెడికేషన్ స్టార్ట్ చేస్తే అంత మ్యాక్సిమం బెనిఫిట్ పేషెంట్ పొందుతారు. లేట్గా పేషెంట్ ప్రజెంట్ అయ్యి, లేట్గా హాస్పిటల్కి రీచ్ అయ్యి చాలా లేట్ స్టేజ్లో కనుక పేషెంట్ మనకి ప్రజెంట్ అయ్యారనుకోండి, లైక్ స్టేజ్ 3లో, దెన్ టీబీ మనం మందులు స్టార్ట్ చేసినా దాని రెస్పాన్స్ అనేది అంత మంచిగా ఉండకపోవచ్చు. అండ్ అలానే ఈ పేషెంట్స్ కాంప్లికేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లైక్ బ్రెయిన్లో వాటర్ చేరి బాగా ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు మందులతో పాటు సర్జరీ కూడా అవసరం పట్టచ్చు ఇలాంటి పేషెంట్స్లో. లైక్ షంట్ అని వేసి ఆ బ్రెయిన్లో ఉండే ప్రెషర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలానే స్పైనల్ కార్డ్లో ఈ వర్టిబ్రాకి వచ్చిన పస్సు, యాబ్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ నుండి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇన్స్టెంట్గా మన వెన్నుపూస మీద ఉండే ప్రెషర్ని రిలీవ్ చేయవలసి ఉంటుంది, తీయవలసి ఉంటుంది. అలానే సర్జరీ ఇంకా బ్రెయిన్లో ఉండే యాబ్సెస్కి కూడా దాన్ని రిమూవ్ చేసి సర్జరీ చేయవలసిన అవసరం పడుతుంది. లక్షణాలు ఉన్న పేషెంట్స్కి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. అండ్ అనదర్ హర్డిల్ ఈజ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. అంటే ఈ టీబీలో నార్మల్గా ఈ 4 drug రెజిమెన్ ఏదైతే ఉందో మన టీబీ మెడిసిన్, దీనికి రెసిస్టెంట్గా ఉండే టీబీ ఇప్పుడు చాలా చాలా ఎక్కువ అవుతుంది వరల్డ్ వైడ్ అండ్ ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ ఇండియా. సో ఈ పేషెంట్స్ మందులకి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ వాళ్ళకి అవుట్కమ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది, పూర్ ఉంటుంది. అండ్ అదర్వైజ్ అసలు పేషెంట్స్ అవుట్కమ్ ఎలా ఉంటుంది, ఎలాంటి పేషెంట్స్ బాగా ఎఫెక్ట్ అవుతారు, ఎవరికైతే వర్స్ట్ అవుట్కమ్ ఉంటుంది, ఎవరికి ఉంటుంది? యూజువల్గా పెద్ద ఏజ్ వాళ్ళకి టీబీ ఎఫెక్ట్ అయినా, లేదా లేట్ స్టేజ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అయినా, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ కాలేకపోయినా, ఎర్లీ డయాగ్నోసిస్ పేషెంట్ లేట్గా హాస్పిటల్కి రీచ్ అయినా, అలానే సివియారిటీ ఆఫ్ టీబీ వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ స్టేటస్ ఆల్రెడీ తక్కువ ఉన్నా, ఇలాంటి అండ్ అలానే కాంప్లికేషన్స్, ఈ ఆల్రెడీ చాలా కాంప్లికేటెడ్ బ్రెయిన్ అండ్ స్పైన్ టీబీతో వాళ్ళు వచ్చిన ఇలాంటి పేషెంట్స్కి వాళ్ళు అవుట్కమ్ కూడా చాలా పూర్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అలానే మనం యూజువల్లీ స్టేజ్ 1 and 2 అంటే వీళ్ళల్లో ఏంటంటే జస్ట్ డ్రౌజీగా ఉంటారు ఈ పేషెంట్స్. అండ్ ఎలాంటి పక్షవాతం లాంటివి సిమ్టమ్స్ లేని పేషెంట్స్లో అయితే యూజువల్గా వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతారు అండ్ మోస్ట్లీ వాళ్ళకి డెఫిసిట్స్ ఏమీ ఉండకపోవచ్చు ఫ్యూచర్లో కూడా. కానీ స్టేజ్ 3 అంటే బాగా కోమాలో ఆల్రెడీ పక్షవాతం లాంటి సిమ్టమ్స్, బాగా ఫిట్స్ వచ్చి లేట్ స్టేజ్లో కనుక పేషెంట్ వచ్చినట్టయితే వీళ్ళకి 50% ఛాన్స్ ఆఫ్ డెత్ రేట్స్ ఉంటాయి. సో ద డెత్ అండ్ మార్టాలిటీ ఈజ్ వెరీ హై అండ్ టీబీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సీరియస్ కిల్లర్ అమాంగ్ అన్ని ఇన్ఫెక్షన్స్లో రైట్ నౌ వరల్డ్ వైడ్ అండ్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో. సో డెత్ రేట్స్ అనేవి హై ఉండడం వల్ల సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అలానే ఇప్పుడు 20 to 30% సర్వైవర్స్ ఈ టీబీ నుండి బయటకు పడిపోయి, బ్రెయిన్ టీబీ నుండి బయటపడిపోయిన సర్వైవర్స్లో కూడా 20 to 30% మందికి కొద్దిగా ఏవో ఒక డెఫిసిట్స్ వల్ల ఉండిపోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. అండ్
అలానే మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఏవైతే అనుకున్నామో బ్రెయిన్ టీబీలో, వీళ్ళలో స్టేజ్ 1లో యూజువల్లీ 18% డెత్ రేట్స్ ఉంటాయి. స్టేజ్ 2లో 32% డెత్ రేట్స్ ఉంటాయి. అలానే స్టేజ్ 3లో 76% డెత్ రేట్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకు ఇంపార్టెంట్, ఈ అవగాహన పెంచుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఎర్లీగా మనం ట్రీట్మెంట్ కోసం వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ దిస్ ఈస్ బికాస్ వీ హ్యావ్ టు డయాగ్నోస్ ఇట్ ఎర్లీ అండ్ ట్రీట్మెంట్ ఎర్లీగా ఇవ్వడం కోసం. The final conclusion of today's discussion is actually ఏంటంటే, there are some unanswered questions regarding brain and spine TB, like ట్రీట్మెంట్ రెజిమెన్ ఎన్ని నెలలు ఆర్ ఎన్ని సంవత్సరాలు ఇవ్వాల్సి వస్తుంది, అండ్ ఇంకా బెటర్ వర్కింగ్ డ్రగ్స్ మీద ఇంకా స్టిల్ రీసెర్చ్ జరుగుతుంది. లైక్ రెజిమెన్ ఇప్పుడు కొంతమంది పేషెంట్స్కి లైక్ యూజువల్లీ 1 year ఇవ్వాల్సి ఉంటుంది అన్కాంప్లికేటెడ్ టీబీ అయితే, ఆర్ దే ఆర్ నాట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అయితే. బట్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అండ్ డిఫ్యూజ్గా స్ప్రెడ్ అయిన టీబీ, ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో వీళ్ళకి సమ్ టైమ్స్ 2 to 5 years వరకు కూడా థెరపీ ఎక్స్టెండ్ చేయవలసి ఉంటుంది. సో ఆల్ దిస్ విల్ కాజ్ మోర్ బర్డెన్ ఆన్ ద పేషెంట్, నాట్ జస్ట్ ద పేషెంట్ యొక్క కేర్ గివర్స్, కమ్యూనిటీ, సొసైటీ, ఫైనాన్షియల్ బర్డెన్స్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతాయి. సో ప్రివెన్షన్ ఈజ్ యాక్చువల్లీ బెటర్ టు అవాయిడ్ ఆల్ దీస్ హర్డిల్స్. ప్రివెన్షన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీసీజీ వ్యాక్సిన్. ఇప్పుడు బీసీజీ వ్యాక్సిన్కి అంత ప్రామిసింగ్ రోల్ లేకపోయినప్పటికీ, యూజువల్గా బ్రెయిన్ టీబీ చాలా స్టడీస్లో చూసింది ఏంటంటే, బ్రెయిన్ టీబీ బీసీజీ వ్యాక్సిన్తో తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో పీపుల్ మస్ట్ బీ అవేర్, అండ్ చిన్న పిల్లలకి పుట్టిన వెంటనే బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అండ్ అట్లీస్ట్ 10 years వరకు వాళ్ళ లైఫ్లో, ఇనీషియల్ 10 years వరకు అట్లీస్ట్ ఇట్ విల్ హ్యావ్ సమ్ ప్రామిసింగ్ రిజల్ట్స్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అబౌట్ బ్రెయిన్ అండ్ స్పైన్ టీబీ అండి. సో ఈ అవగాహన అంతా మనం పెంచుకుంది ఎందుకు అంటే, మనం టీబీ బ్రెయిన్ అండ్ స్పైన్కి ఎస్పెషల్లీ ఇది చాలా డివాస్టేటింగ్ డిసీజ్, అండ్ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీ ట్రీట్మెంట్ పొందాలి. బికాజ్ చాలా అన్యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ ఉంటుంది పేషెంట్కి. అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు కొన్ని వీక్నెస్తో, లైఫ్ లాంగ్ వాళ్ళు కొన్ని పెరాలసిస్తో వాళ్ళు లైఫ్ లాంగ్ జీవించాల్సి అవసరం పడచ్చు. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం దీని గురించి అవగాహన పెంచుకుని ఎర్లీగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ టీబీ యొక్క స్టిగ్మాని కూడా మనం దూరం చేసుకోవాలి. టీబీ అనగానే చాలామంది ఓకే ఇది కంటేజియస్ డిసీజ్, అండ్ చాలామందికి నిర్లక్ష్యం చేస్తారు దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి. లేదా ఈ 1 year 2 years మందులు వాడాల్సిన బదులు ఫ్యూ మంత్స్ వేసుకుని ఆపేస్తారు. బట్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. అండ్ కంటిన్యూస్గా ట్రీట్మెంట్ వాడడం వల్ల, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం వల్ల చాలా వరకు పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు. బ్రెయిన్లో ఉండే లీజన్స్ కూడా ఏదైతే లోడ్ ఉంటుందో అది తగ్గే అవకాశాలు ఉంటాయి. దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ అండి రిగార్డింగ్ బ్రెయిన్ అండ్ స్పైన్ టీబీ. లెట్స్ సీ వాట్ దే ఆర్. Question 1 is, Madam, how the spine TB causes to adult? What are the signs? సో స్పైనల్ టీబీ ఎలాగైతే నేను చెప్పాను, సోర్స్ విల్ అందరికీ అండి యూజువల్లీ సోర్స్ విల్ బి డైరెక్ట్లీ ఫ్రమ్ లంగ్ యూజువల్గా. బట్ లంగ్ నుండి ఆ ఫోకస్ స్పైనల్ కార్డ్కి, బ్రెయిన్కి అయితే ఎట్లా పొరల మీదకి వెళ్తుందో అలానే బోను, స్పైనల్ కార్డ్కు ఉన్న వర్టిబ్రా బోన్కి సోర్స్ వెళ్ళొచ్చు. అయితే ఇది అడల్ట్స్కి వస్తుందా? ఎస్, ఎస్పెషల్లీ ఎల్డర్లీలో కూడా రావచ్చు టీబీ. యంగ్ అనే కాదు, యంగ్లో మోర్ కామన్, బట్ అడల్ట్స్కి కూడా రావచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ స్టేటస్ లో ఉండడం వల్ల. సో యూజువల్లీ పేషెంట్ చాలా వీక్గా ఉన్న, వెయిట్ తగ్గుతున్నా, ఆకలి తక్కువ ఉన్న, సాయంత్రం పూట చలి జ్వరాలు వచ్చి, పెరాలసిస్ లాగా కాళ్ళు చేయి 2 కాళ్ళు వీక్నెస్ వచ్చి నడవడానికి ఇబ్బంది, ఇలా అన్నీ ఉన్నప్పుడు ఎంఆర్ఐ చేసి దీన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎందుకంటే ఇది టీబీ స్ప్రెడ్స్ ఇన్ వెరీ ర్యాపిడ్ రేట్, అంటే చాలా దారుణంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ స్పైనల్ కార్డ్లో. వితౌట్ ట్రీట్మెంట్ యూజువల్లీ టీబీ చాలా ఫ్యాటల్. చిల్డ్రన్లో అయితే ఇట్ ఈస్ వెరీ ఫ్యాటల్, ఎస్పెషల్లీ బ్రెయిన్ టీబీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్రెయిన్ టీబీ. అండ్ అలానే స్పైన్ టీబీ కూడా ఆ డెఫిసిట్స్ ఏవైతే ఉంటాయో పర్మనెంట్గా ఉండిపోవచ్చు. సో అది అవాయిడ్ చేయడానికి ఎర్లీగా చూపించుకోవాలి. సైన్స్ వచ్చేసి అదే అండి, వాట్ ఆర్ ద సైన్స్ అన్నారు. సైన్స్ వచ్చేసి మీకు న్యూరాలజికల్ డెఫిసిట్స్ లైక్ లోకల్ పెయిన్ ఉండొచ్చు, వీపు దగ్గర ఆ పర్టికులర్ ఏరియాలో స్పైన్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో అక్కడ వాపు ఉండొచ్చు, వీపు విపరీతంగా లో బ్యాక్ ఏక్ ఉండొచ్చు, అండ్ కాళ్ళల్లో తిమ్మిర్లు కానీ, అది ఈ స్పైనల్ కార్డ్ కనుక కంప్రెస్ అయితే అప్పుడు పేషెంట్కి కాళ్ళలో తిమ్మిరి, వీక్నెస్, నడవలేకపోవడము, పెరాలసిస్ యొక్క లక్షణాలు, యూరిన్ పోవడానికి ఇబ్బంది, విరోచనం పోవడానికి ఇబ్బంది, ఇవన్నీ లక్షణాలు డెవలప్ అవ్వచ్చు. అలానే మెడలో స్పైనల్ కార్డ్, సర్వైకల్ కార్డ్ కనుక కంప్రెషన్ ఉంటే అప్పుడు పేషెంట్కి చేతుల్లో కూడా సెన్సరీ ప్రాబ్లము, వీక్నెస్,
ఇవన్నీ రావచ్చు చేతుల్లో కూడా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఈజ్ టీబీ టు ద బ్రెయిన్ అండ్ స్పైన్ కాజెస్ టు ఎనీవన్? యాజ్ ఐ టోల్డ్ అండి, టీబీ టు బ్రెయిన్ అండ్ స్పైన్ ఇట్ కెన్ అక్కర్ టు ఎనీవన్, బట్ దేర్ ఆర్ సర్టన్ పీపుల్ హూ ఆర్ రిస్క్ గ్రూప్స్. వీళ్ళు ఎవరంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, లైక్ ఇమ్యూనిటీ స్టేటస్ తక్కువ ఉన్నప్పుడు టీబీ ఇన్ఫెక్షన్ అనేది అందరికీ మనకి రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనం మాంటాక్స్ టెస్ట్ విచ్ డిటెక్ట్స్ ద టీబీ ఇన్ఫెక్షన్, ఆ టెస్ట్ కనుక మనం చేయించుకుని ఉంటే ఇప్పుడు చాలా మందికి మనకు పాజిటివ్ వస్తుంది. కాకపోతే డిసీజ్ ఈజ్ డిఫరెంట్. ఎవరికైతే ఇమ్యూనిటీ స్టేటస్ తక్కువ ఉంటుందో వాళ్ళకి డిసీజ్గా డెవలప్ అవ్వచ్చు, ఇన్ఫెక్ట్ అందరికీ అవ్వచ్చు. సో ఈ డిసీజ్ డెవలప్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అన్కంట్రోల్ డయాబెటీస్, ఇమ్యూనిటీ స్టేటస్ తక్కువ ఉండడము, అండ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్, పోస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ హూ ఆర్ ఆన్ స్ట్రాంగ్ ఇమ్యూనోసప్రెసెంట్స్, కీమోథెరపీ ఉన్నవాళ్ళు, అండ్ అలానే యంగ్ చిల్డ్రన్, మాల్ నరిష్డ్, వీళ్ళందరికీ, అండ్ హెచ్ఐవి పేషెంట్స్. సో వీళ్ళందరికీ దే ఆర్ మోర్ రిస్క్ అట్ డెవలపింగ్. అండ్ ఇప్పుడు బ్రెయిన్ అండ్ స్పైన్ టీబీ ఉన్నప్పుడు మనం లంగ్ టీబీ కోసం వెతికినట్టయితే 20-30% మందికి ఎక్స్రేలో యాక్టివ్ లంగ్ టీబీ కూడా దొరకచ్చు. సో అలానే విల్ గో టు థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆర్ సైన్స్ దట్ షో దట్ ఐ హ్యావ్ బ్రెయిన్ టీబీ? యాజ్ ఐ టోల్డ్ యూ అండి, పేషెంట్ విల్ బీ వెరీ సిక్, చాలా డ్రౌజీగా ఉండడము, చూపు ఇబ్బంది కావడము, హెడేక్, వామిటింగ్స్, ఫిట్స్ లాగా రావడము, ఒక సైడ్ కాలు చేయి పెరాలసిస్ లాగా రావడం లేదా తిమ్మిర్లా రావడము, అండ్ ఫేస్ వీక్నెస్ లాగా కూడా రావచ్చు. కొంతమందికి జస్ట్ కన్ను మెల్లపోయి, క్రేనియల్ నర్వ్ డెఫిసిట్స్ అంటారు, కన్ను మెల్లపోవడము, చూపు ఇబ్బంది కావడము, లేదా జస్ట్ ఒక సైడ్ ఫేస్ పెరాలసిస్ లాగా రావడము, మాట తడబడము, ఇలాంటి రకరకాల సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు. బట్ పేషెంట్ చాలా సిక్గా ఉంటారు. దే విల్ బి యూజువల్లీ ఇన్ ఏ సెమీ కోమటో స్టేట్, అండ్ కొంతమంది చాలా ఇమ్మీడియట్గా కోమా ఫేజ్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ డస్ స్మోకింగ్ కాజ్ టీబీ? This is a nice question andi. Actually there is a common myth that TB will happen only in smokers, but actual fact entante TB infect ayin tarvata if the patient is continuously smoking, if a person is continuously smoking, then he can develop TB disease, active TB disease develop avvachu. So smokers lo immunity anedi koncham takkuva undadam valla vallu TB develop avvachu. అందుకని స్మోకింగ్ డైరెక్ట్లీ కెనాట్ కాజ్ టీబీ. దిస్ ఈజ్ ఎ కామన్ మిత్ యాక్చువల్లీ. ద ఫ్యాక్ట్ ఈజ్ స్మోకర్స్ కెన్ డెవలప్ అన్ యాక్టివ్ టీబీ డిసీజ్ ఇఫ్ దే ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ టీబీ బ్యాక్టీరియా. అండ్ అనదర్ క్వశ్చన్ అండి, ఈజ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ టీబీ కాజింగ్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ టు బీ డిస్కస్డ్ అండి. సేమ్ జస్ట్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ కూడా పర్సన్ యొక్క ఇమ్యూనిటీ తగ్గిస్తుంది. వాళ్ళు నథింగ్ బట్ దే ఆర్ ఈక్వల్ టు మాల్ నరిష్డ్ పీపుల్ అనమాట. మన న్యూట్రియంట్స్ ప్రాపర్గా మన మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల దే విల్ హ్యావ్ ఈక్వల్ రిస్క్ జస్ట్ లైక్ స్మోకర్స్ టు డెవలప్ టీబీ డిసీజ్. సో వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది డెవలప్ కావడానికి. అండ్ మేడం వెన్ టు కన్సల్ట్ డాక్టర్ ఫర్ టీబీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్? యాజ్ ఐ టోల్డ్ యూ అండి, లక్షణాలు హెడేక్ విత్ ఫోకల్ డెఫిసిట్స్, లైక్ పేషెంట్ కొంచెం డ్రౌజీగా, మత్తుగా ఉండడము, ఫిట్స్లా రావడము, తలనొప్పి, జ్వరము, వాంతులు, లేదా పెరాలసిస్ లాగా రావడము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకురావాలి పేషెంట్ని. ఈజ్ బ్రెయిన్ ఆర్ స్పైన్ టీబీ కాజ్ పెరాలసిస్ ఆర్ స్ట్రోక్? యాజ్ ఐ టోల్డ్ యూ అండి, బ్రెయిన్ టీబీ కెన్ కాజ్ స్ట్రోక్ జస్ట్ లైక్ నార్మల్ మన వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వల్ల ఎట్లా అయితే వెజల్స్ బ్లాక్ అయ్యి స్ట్రోక్ వస్తాయో, టీబీ వల్ల కూడా వెజల్స్ బ్లాక్ అవ్వచ్చు ఇన్ఫ్లమేషన్ వల్ల వెజల్స్ బ్లాక్ అయ్యి సేమ్ అలానే ప్యాథోఫిజియాలజీ వల్ల స్ట్రోక్ రావచ్చు టీబీ వల్ల బ్రెయిన్లో. స్పైనల్ కార్డ్లో స్ట్రోక్ అంటే స్పైనల్ కార్డ్లో కూడా వాస్కులైటిస్ కాజ్ చేయొచ్చండి టీబీ, బట్ ఇట్ ఈస్ యూజువల్లీ వెరీ రేర్. బ్రెయిన్లో ఇట్స్ యూజువల్లీ కామన్. And any relation between stroke and TB? As just now we have discussed that TB as a infection, it is one of the most common infection to cause stroke andi. Especially ఎవరికైతే బ్రెయిన్లో చాలా వైడ్గా స్ప్రెడ్ అవుతుందో టీబీ, లైక్ వాళ్ళకి చాలా ట్యూబర్క్లోమాస్ ఉన్నాయి, లేదా చాలా కాయిన్ లీషన్స్ ఉన్నాయి, అవి వెళ్ళి ఒక ఆర్టరీ మీద నొక్కడమో లేదా ఆర్టరీ చుట్టూ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి దాన్ని బ్లాక్ చేయడం వల్ల స్ట్రోక్ వస్తుంది. అనదర్ క్వశ్చన్ అండి, మేడం ఈజ్ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ మోర్ ప్రోన్ టు టీబీ? ఎస్ అండి. ఇఫ్ దే ఆర్ ఎస్పెషల్లీ అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్ అండ్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ టీబీ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యూజువల్లీ ఇన్ఫెక్షన్స్ లైక్ pneumonia.
అండ్ ఎప్పుడైతే ఇమ్యూనిటీ స్టేటస్ తక్కువ ఉంటుందో వాళ్ళకి బ్రెయిన్ అదర్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లంగ్ నుండి. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. అంటే కొంచెం ఎర్లీ సైన్స్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనం వీ మస్ట్ బి వెరీ కాషియస్. అండ్ మన ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ చాలా హై ఉండాలి టీబీకి. And madam, what kind of prevention need to be take to avoid TB infection? Along with BCG vaccine for children andi, we have to be careful, like closed surroundings lo unnappudu we have to be very careful. Usually TB prevention ki mana community medicine vallu they have given different guidelines, like ventilation room lo cross ventilation చాలా మంచిగా ఉండాలి. క్లోజ్డ్ స్పేసెస్లో యూజువల్లీ అంటే ఒక క్లోజ్డ్ రూమ్ వితౌట్ వెంటిలేషన్ ఉండకూడదు. అండ్ వెనెవర్ ఎస్పెషలీ లైక్ ఇఫ్ పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ షుగర్ ఆర్ స్మోకింగ్, ఇవి షుగర్ ఉన్న పేషెంట్స్ దే హ్యావ్ టు కీప్ దర్ షుగర్ ఇన్ కంట్రోల్, అంటే షుగర్ కంట్రోల్లో ఉండాలి. అలానే స్మోకర్స్లో దే కెన్ డెవలప్ టీబీ కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కన్జంప్షన్ ఆల్సో కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ టీబీ డిసీజ్, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అవి కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ అలానే ఇమ్యూన్ స్టేటస్ తక్కువ ఉన్నాయి ఎస్పెషల్లీ హెచ్ఐవి పేషెంట్స్లో వీ విల్ బీ మోర్ కేర్ఫుల్ సర్చింగ్ ఫర్ ద టీబీ డిసీజ్. లైక్ వీళ్ళల్లో ఏంటంటే లేటెంట్ టీబీ ఉన్న, అంటే మాంటాక్స్ పాజిటివ్ వచ్చి వాళ్ళకి కొంచెం సైన్స్ ఉన్న టీబీ మెడిసిన్స్ ఎర్లీగా స్టార్ట్ చేయవలసి వస్తుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంట్లో ఎవరన్నా టీబీకి ఎఫెక్ట్ అయితే ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్ మస్ట్ బి వెరీ అలర్ట్. అలానే ఇఫ్ లెస్ దాన్ 5 years పిల్లలు కనుక ఆ ఇంట్లో ఉంటే వాళ్ళకి ప్రివెంటివ్గా కోర్స్ ఇవ్వాల్సి వస్తుంది టీబీ మెడిసిన్స్ ఫర్ ఫ్యూ మంత్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ especially if you are traveling to some endemic areas, already India is an endemic country for TB, and if you are traveling to some sub-Saharan Africa and all, and especially inka baga endemic zones unnappudu people have to be very careful, like wearing mask, and they have to take these precautions. And what are the common myths about brain TB? Please explain. One of the most common myth about brain TB is nothing but చాలా మందికి అసలు తెలీదు బ్రెయిన్కి కూడా టీబీ ఎఫెక్ట్ అవుతుంది అని. అండ్ ఇంకొకటి ఏంటంటే పీపుల్ థింక్ దట్ ఓకే మందులు కొన్ని రోజులు వాడితే తగ్గిపోతుంది, అండ్ ఇదొక మిత్ అండి. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ నాట్ ట్రూ. మందులు డ్యూరేషన్ చాలా ప్రొలాంగ్డ్ ఉంటుంది, నాట్ లైక్ లంగ్ టీబీ. బ్రెయిన్ టీబీకి ఎక్కువ ఇయర్స్ 2 years దాకా, ఈవెన్ సమ్ పేషెంట్స్కి 5 years దాకా కూడా బ్రెయిన్ టీబీకి మందులు వాడాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అనదర్ మిత్. అండ్ అనదర్ మిత్ ఫర్ బ్రెయిన్ టీబీ ఈజ్ పీపుల్ థింక్ దట్ అవేవో చిన్న ఇన్ఫెక్షనే కదా, కాంప్లికేషన్స్ ఏమి ఉండవులే, తగ్గిపోతుందిలే, అండ్ ఒకసారి పెరాలసిస్ లాగా ఎఫెక్ట్ అయితే దే థింక్ దట్ ఇట్ విల్ కమ్ డౌన్. బట్ ఇట్స్ నాట్ లైక్ అదర్ ఇన్ఫెక్షన్. దీని యొక్క అంటే రెసిడ్యుయల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో పేషెంట్కి ఆ వీక్నెస్, అది ఏదైతే చెప్పాను 20-30% మందికి ఆ డెఫిసిట్ అట్లా ఉండిపోయే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ లేట్గా ప్రజెంట్ అయితే. అండ్ పేషెంట్కి ఆ స్టేజింగ్ యొక్క మిత్ కూడా ఉందండి. లైక్ కొంతమంది ప్రజెంట్ అయినప్పుడు చాలా లేట్, అంటే కోమా ఫేజ్లో ప్రజెంట్ అవుతారు. దో ఇట్ ఈస్ నాట్ లేట్, మనం డ్యూరేషన్ ఆన్సెట్ సిమ్టమ్ నుండి చూస్తే అది డ్యూరేషన్ బట్టి అది లేట్ కాకపోయినా పేషెంట్ స్టేజ్ ప్రకారం ఇఫ్ హీ కమ్స్ టు హాస్పిటల్ ఇన్ సివియర్ స్టేజ్ అండ్ లేట్గా కనుక మెడిసిన్ స్టార్ట్ అయితే వీళ్ళల్లో రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ మెనీ పీపుల్ డోంట్ నో దట్ టీబీ వల్ల, బ్రెయిన్ టీబీ వల్ల డెత్స్ అవుతాయని. బ్రెయిన్ టీబీ హ్యాస్ వెరీ హై మోర్టాలిటీ రేట్స్, 50% డెత్ ఉంటుంది ఇఫ్ ద పేషెంట్ కమ్స్ ఇన్ stage 3. అండ్ అనదర్ క్వశ్చన్ అండి, ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ మెయింటైన్ డిస్టెన్స్ విత్ టీబీ పేషెంట్స్. యాక్టివ్ టీబీలో అండి, ఇట్స్ యాక్చువల్లీ టీబీ లంగ్ ద్వారా వాళ్ళకి యాక్టివ్గా వాళ్ళ స్పూటమ్ టెస్ట్ పాజిటివ్ ఉంటే, యాక్టివ్ టీబీ ఉంటే వాళ్ళ స్పూటమ్ టెస్ట్ నెగిటివ్ వచ్చే వరకు ద అదర్ పర్సన్స్ ఇన్ ద హౌస్ మస్ట్ డెఫినెట్లీ వేర్ ఎ మాస్క్. నాట్ జస్ట్ ఎ ప్రెగ్నెంట్ అండ్ 5-year-old కిడ్, ఎవ్రీ వన్ మస్ట్ బీ కేర్ఫుల్. ఈవెన్ ఎల్డర్లీ అండ్ డయాబెటిక్స్ ఆ ఇంట్లో ఉంటే ఎవ్రీ వన్ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్. అండ్ దే ఆల్సో హ్యావ్ టు గెట్ టెస్టెడ్. అండ్ చిన్నపిల్లలు అయితే less than 5 వాళ్ళు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. And will children get affected to TB? Yes, and as I already told you, children can get affected with TB, and వాళ్ళల్లో brain and spine TB ఇంకా కామన్. Stroke and paralysis can lead to TB effect. It's not vice versa అండి. TB can cause the stroke and paralysis, but it's not vice versa. Stroke is caused by TB. How long should treatment need to be taken for brain TB? Usual recommended treatment వచ్చేసి 10 to 12 months, 1 year. బట్ ట్యూబర్క్లోమాస్కి ఇట్ విల్ డిఫర్. లైక్ రిపీట్స్ ఇమేజింగ్ చేసి రిపీట్ స్కాన్స్ చేస్తూ ఉంటాము.
ట్యూబర్క్లోమాస్కి ఎప్పుడైతే అవి క్యాల్సిఫై అయిపోతాయో యూజువల్గా 10 to 15% మందిలో ఈ ఏవైతే లీజన్స్ ఉన్నాయో అవి మొత్తము తగ్గిపోయి చిన్నగా క్యాల్సిఫికేషన్ అయిపోతాయి. అంటే అవి మొత్తం క్షీణించిపోయి చిన్నగా అయిపోతాయి. ఆ స్టేజ్ వరకు యూజువల్లీ డాక్టర్స్ హ్యావ్ టు విల్ కంటిన్యూ ఏటీటీ ట్రీట్మెంట్, అదే టీబీ ట్రీట్మెంట్. So it differs from person to person. It's not like a universal guideline. There is no like universal guideline. Every patient ki treatment management will differ. Regimen is not fixed. And deen meeda inka still research is going, and this question is actually completely unanswered question. How long it has to be given anedi every patient ki differ avutundi vaalla response batti. And ee spine TB also causes severe cough or something. లేదంటే యూజువల్లీ లంగ్ టీబీ వల్లనే కాఫ్ వస్తుంది, అండ్ దట్ విల్ స్ప్రెడ్ టు స్పైన్. అండ్ వాట్ ఆర్ ద కామన్ కాంప్లికేషన్స్ కెన్ కన్సిడర్ యాజ్ బ్రెయిన్ టీబీ? యాజ్ ఐ టోల్డ్ యూ అండి, కామన్ కాంప్లికేషన్స్ ఆఫ్ బ్రెయిన్ టీబీ విల్ బీ వాస్కులైటిస్ కాజింగ్ స్ట్రోక్ అండ్ హైడ్రోకెఫలస్, అంటే బ్రెయిన్లో నీరు చేరిపోయి ప్రెషర్ ఎక్కువ కావడము. అండ్ అనదర్ థింగ్ ఈజ్ along with vasculitis there will be severe adhesive arachnoiditis, అంటే బ్రెయిన్లో ఉండే పొరలకి కింద ఏదైతే అక్కడ నుండి నర్వ్ స్పైనల్ కార్డ్ బయటికి వస్తుందో ఆ బేసల్ పోర్షన్స్లో చాలా థిక్ ఎక్సుడేట్స్ ఫామ్ చేయొచ్చు. టీబీస్ ఏవైతే బ్యాక్టీరియా ఉన్నాయో వాటి రియాక్షన్ వల్ల మన బాడీ వాటికి ఫైట్ చేసినప్పుడు ఆ రియాక్షన్ వల్ల ఎక్సుడేట్స్ ఫామ్ చేసి అవి బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దట్ ఈస్ వెరీ డేంజరస్ కాంప్లికేషన్. అలానే ప్లీజ్ గివ్ ఎన్ ఓవర్ వ్యూ కంక్లూషన్ మ్యామ్. So the final conclusion will be, because of emerging multi-drug resistant TB, we must be very careful for early diagnosis of TB. And brain TB is very devastating condition. So if our clinical suspicion is more for TB, we usually start empirical treatment, ante preventive ga we will start treatment, and our index of suspicion will be low, and patients has to approach to the hospital early. And they evaithe nenu preventive measures cheppano, like avoiding alcohol, smoking, కంట్రోలింగ్ యువర్ షుగర్, ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. అండ్ పేషెంట్ మస్ట్ బీ అవేర్ అబౌట్ ద టీబీ, అండ్ ప్రొలాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు ఫ్యామిలీ అండ్ పేషెంట్ మస్ట్ అండర్స్టాండ్, అండ్ దే హ్యావ్ టు బీ పేషెంట్ ఇన్ కంటిన్యూయింగ్ దీస్ ట్రీట్మెంట్స్. దిస్ ఈజ్ ద ఫైనల్ కంక్లూజన్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్.